డ్రైనేజీలు కట్టడానికే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మత్సల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. మా పాట పాటి కోటేసి అధికారం ఇస్తే సిటీలలో, టౌన్లలో, ఊళ్ళల్లో డ్రైనేజీ వ్యవస్థ మొత్తం ఇట్లా గుండంగా కింది నుండి మీది దాకా లోపల వెడల్పు ఉంటది. పైన రాను రాను సన్నగా అయిపోతది. దాంట్లో ఏం బలం ఉంటది? అట్లా కాకుండా మేము చౌకంగా గట్టి పవర్ఫుల్గా కట్టి ఒక్క వ్యక్తి కూడా అందులో పడకుండా వెడల్పుగా కట్టేసి నీళ్లు డ్రైనేజీ హాయిగా పోయేటట్లు మేము శుభ్రంగా కడతాము. చిన్న చిన్న ఇరుకులాగా రోజు వాసన అది పొంగడం గబ్బు వాసన, రోడ్లన్నీ గబ్బు, అలాంటి పిచ్చి పిచ్చి డ్రైనేజీ సిస్టమ్ కాకుండా పర్ఫెక్ట్ గా మేము డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. ఇరుకు డ్రైనేజీల వల్ల చాలా మంది అందులో పడి చచ్చిపోతున్నారు. నిజంగా డ్రైనేజీలో పడి చచ్చిపోతే మా ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ఇస్తది. ఆ మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కట్ చేసి 50 లక్షలు ఆ ఏరియాకి సంబంధించిన వాళ్లకు ఇస్తాము. అప్పుడు వాళ్లకు బుద్ధి ఉంటది, మంచిగా కడతారు, వెడల్పుగా కడతారు, చౌకంగా కడతారు, బాగుంటది. చిన్న చిన్న ఇరుకుగా కట్టాల్సిన పని లేదు. డ్రైనేజీ వ్యవస్థ అంటే సూపర్ డూపర్ గా ఉండాలి. పైన పందులు తిని అది తిని ఈగలు, దోమలు, మలేరియా, డయేరియా, డెంగ్యూ, అప్పప్పా ఏం సిస్టమ్ ఇది! దానివల్లనే మీరు ఇంట్లో వెళతారు. బయట గబ్బు అవసరమా? మళ్ళా ఆ గబ్బు మనమే పీల్చుకుంటాము. కాబట్టి ఆ గబ్బు మొత్తం పోయేటట్టు చేసి నీటిగా డ్రైనేజీ వ్యవస్థను తయారు చేస్తాము. పర్మనెంట్ గా విదేశాల్లో ఎంత నీటిగా ఉంటది, ఏమన్నా కనబడుతుందా? మరి మనకు బుద్ధి లేదా? ఉంది కదా. మా పాట పాటికి